తిరిగి బీసీఎం న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలోని ఆక్వా రైతులను నిలువులా దోచుకునేందుకు కూటమి ప్రభుత్వం ఫీడ్ కంపెనీలతో చేతులు కలిపిందని వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ధ్వజమెత్తారు. నెల్లూరులోని పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అప్సడా చట్టాన్ని తుంగలో తొక్కి ఎన్నడూ లేని విధంగా టన్నుకు 10,000 రూపాయల వరకు ఫీడ్ ధరలు పెంచి రైతు నడ్డి విరుస్తున్నారని మండిపడ్డారు. ఒకవైపు రొయ్యల ధరలు పడిపోతుంటే మరోవైపు ఫీడ్ ధరలు పెంచి ఆక్వా రైతుల కష్టాన్ని టీడీపీ నేతలు ముడుపుల పాలు చేస్తున్నారని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులంటే నిర్లక్ష్యం, వ్యవసాయం పట్ల తీవ్రమైనటువంటి అశ్రద్ధ అనేటువంటిది రాష్ట్ర రైతాంగానికి మొత్తం తెలిసినటువంటి విషయం. అయితే ఈరోజు రైతులు అన్ని విధాలుగా నష్టపోతున్నటువంటి పరిస్థితుల్లో ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి అనాలోచితమైనటువంటి నిర్ణయాల వల్ల ఈరోజు ఆక్వా రైతులు తీవ్రమైనటువంటి సంక్షోభంలో కూరుకుపోయేటువంటి ప్రమాదం ఏర్పడింది. హఠాత్తుగా ఆక్వా ధరలకు సంబంధించి ఒక్కసారిగా రేట్లు ఇబ్బడిమొబ్బడిగా పెంచేసి ఆక్వా రైతుల్ని తీవ్రమైనటువంటి ఆందోళనకు గురి చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. రోజు ఒకటేసారి ఎన్నడూ లేనటువంటి విధంగా టన్నుకి 8,000 రూపాయల నుంచి 10,000 రూపాయలకి ఈ ఆక్వా ఫీడ్ రేటు పెంచడం జరిగింది. అంటే దాదాపుగా కేజీకి 8 రూపాయల నుంచి 10 రూపాయల వరకు ఈరోజు ఈ ఆక్వా ఫీడ్ రేట్లు ఒక్కసారిగా పెరగడం జరిగింది. ఒక్కసారిగా ఆక్వా రేట్లు ఇంత పెద్ద ఎత్తున పెరిగాయి అంటే ఖచ్చితంగా ప్రభుత్వం ఫీడ్ కంపెనీలు కుమ్మక్కై ఈ నిర్ణయానికి రావడం జరిగింది అనేటువంటిది స్పష్టమైనటువంటి విషయం. ఎందుకంటే ఈరోజు ఎవరైతే ఫీడ్ వ్యాపారంలో ఉన్నారో, ఆక్వా ఫీడ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లకు సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారో వీళ్ళందరూ కూడా దాదాపుగా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వ్యక్తులు, సానుభూతి పరులుగా ఉండేటువంటి వ్యక్తులు. కాబట్టి ఈరోజు వాళ్ళు చక్రం తిప్పుతూ సిండికేట్గా ఏర్పడి ప్రభుత్వానికి సంబంధించి ఎటువంటి జోక్యం అవసరం లేదు కాబట్టి మేము ఈరోజు ప్రభుత్వం మాకు అండదండలు అందిస్తుంది కాబట్టి మేము ఏదన్నా ఉంటే ప్రభుత్వంతో లావాదేవీలు మాట్లాడుకుంటాం ప్రభుత్వ పెద్దలతో. కాబట్టి ఈరోజు రేట్లు పెంచి రైతులు ఆక్వా రైతుల నడ్డి విరవడమే మా ధ్యేయం అన్నట్టుగా ఈరోజు పనిచేస్తున్నారు. ఈరోజు ఒక విధంగా చెప్పాలి అంటే ఎన్నడూ లేనటువంటి విధంగా ఆక్వా రైతులను దోచుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒక పక్క ఆక్వాకు సంబంధించి రొయ్యల రేట్లు రోజు రోజుకి పడిపోతుంటే ఈరోజు నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ఆక్వా రైతులు కొంతమంది నన్ను కలిసిన తర్వాత వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళు చెప్పినటువంటి మాట 100 కౌంట్ ఏప్రిల్ వరకు 270 ఉంది. ఆ తర్వాత మే నుంచి 10 రూపాయలు తగ్గి 260 రూపాయలకు పడిపోయింది. ఈరోజు 255 రూపాయలు చెబుతున్నారు. అంటే దాదాపుగా ఒక పక్క కేజీకి సంబంధించి 8 రూపాయల నుంచి 10 రూపాయలు రేటు పెరుగుతుంటే 15 రూపాయలు ఈ ఒక్క నెలలోనే రేటు పడిపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒక పక్క రేట్లు తగ్గిపోతూ రైతులు నష్టపోతూ ఉంటే మీరు ఇబ్బడిముబ్బడిగా రేట్లు పెంచి రైతులను దోచుకుంటూ ఉంటే ప్రతి నెలా కూడా ఫీడ్ కంపెనీలు ఒక ఒప్పందానికి రావడం జరిగింది ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దలతో. దానిలో భాగంగానే మాకింత మీకింత అన్నట్టుగా మేము ఈ రేట్లు పెంచుకుంటాం, వచ్చేటువంటి ఆదాయంలో ప్రతి నెల మీకు ముడుపులు చెల్లిస్తాం అనేటువంటి ఒక ఆలోచన చేయబట్టే ఈరోజు విచ్చలవిడిగా ఎవరిని లెక్క చేయకుండా ఎవరిని ఖాతరు చేయకుండా ప్రభుత్వం ఒకటి ఉందా అనేటువంటి ఆలోచన కూడా లేకుండా ఈ ఫీడ్ కంపెనీలు ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఒకటేసారి ఫీడ్ పెంచింది. ఫీడ్ పెంచినా సరే దానికి సంబంధించి అడ్డుకున్నామన్నటువంటి ఆలోచన కానీ అడ్డుకున్నటువంటి పరిస్థితులు కానీ ఏ రోజు చేయలేదు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫీడ్ ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉన్నాయి. ఆక్వా ఫీడ్కి సంబంధించినటువంటి ధరలు ఫిబ్రవరిలో 4 రూపాయలు పెరిగాయి. ఫిబ్రవరిలో 4 రూపాయలు పెరిగితే 3 మాసాలు తిరగకుండానే మరలా ఈరోజు కేజీకి 8 రూపాయల నుంచి 10 రూపాయల లెక్కన పెంచితే ఈరోజు ఆక్వా రైతు ఒక పక్క పండించిన ఆక్వా రైతుకు సంబంధించినటువంటి రొయ్యల ధరలు పడిపోతూ ఉంటే రేట్లు ఇబ్బడిముబ్బడిగా పెంచితే ఆక్వా మీదనే ఆధారపడి బ్రతికేటువంటి రైతు ఈరోజు ఎటువంటి పాపం ఆవేదనకి అన్యాయానికి లోనవుతాడనేటువంటిది మనం అర్థం చేసుకోగలిగినటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు ఒకసారి ఆలోచన చేస్తే దిగుమతి సుంకాలు తగ్గినా సరే దాదాపుగా 30% నుంచి 5%, 15% తగ్గించినా ఇవి మాత్రం దానికి సంబంధించినటువంటి దాంట్లో వాటిని పరిగణలోకి తీసుకోకుండా. హనుమాన్ జయంతి ఉత్సవాల సందర్భంగా ఏలూరు జిల్లా భీముడులు మండలంలోని పలు గ్రామాల్లో అన్న సమారాధన కార్యక్రమాలు నిర్వహించారు. గుండుగల్లో కుమ్మరిపేటలోని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద భారీ స్థాయిలో అన్నదానం చేపట్టగా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
శ్రీ సత్యసాయి సేవా సమితి గుండుగొల్లు శాఖ సభ్యులు, ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు భక్తులకు అన్నప్రసాదం వడ్డించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు పొలిమేర రమణ దంపతులను ఘనంగా సత్కరించారు. అలాగే భీముడోలు రైల్వే గేట్ వద్ద శ్రీ అభయాంజనేయ స్వామి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్న సమారాధన ఘనంగా నిర్వహించారు. కర్నూలు జిల్లా పచ్చదనంతో అభివృద్ధి చేసే లక్ష్యంతో ఈ ఏడాది 45 లక్షల మొక్కలు నాటేందుకు విస్తృత చర్యలు చేపడుతున్నామని జిల్లా కలెక్టర్ సిరి తెలియజేశారు. ఒర్వకల్లు మండలం కాల్వబుగ్గ గ్రామంలోని నర్సరీని ఆమె సందర్శించి మొక్కల పెంపకాన్ని పరిశీలించారు. జిల్లాలో ప్రస్తుతం పచ్చదనం 6% మాత్రమే ఉందని, కనీసం 36% ఉండాల్సిన అవసరం ఉందని, ఈ నేపథ్యంలో పచ్చదనాన్ని పెంచేందుకు సగ్రమ కార్యాచరణ రూపొందించినట్లు ఆమె పేర్కొన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత విమర్శనాస్త్రాలు సాధించారు. పోక్సో కేసులో ఉన్న బండి సంజయ్ కుమారుడు దేశం దాటిపోకుండా పోలీసులు వెంటనే లాకౌట్ నోటీసులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఒకవేళ నేరం రుజువైతే బండి సంజయ్ తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని స్పష్టం చేశారు. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి తండ్రిగా బండి సంజయ్ ప్రధాని మోదీతో కలిసి వేదికను పంచుకోవడం ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపిందని ఆమె అభిప్రాయపడ్డారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో జాతీయ హోదా కోసం సీఎం రేవంత్ రెడ్డి కేంద్రానికి లేఖ రాయాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన సందర్భంలో అనేకమైనటువంటి ఆశలతో తెలంగాణ ప్రజలు రకరకాల అంశాల కోసం ఎదురు చూసినటువంటి సందర్భాన్ని మనందరం కూడా గమనించవచ్చు. ప్రధానమంత్రి గారు తెలంగాణకు వచ్చి పొదుపు సూత్రాలన్నీ తెలంగాణకు చెప్పి పైసలు మాత్రం ఆంధ్రాకి ఇచ్చిర్రు అనేటటువంటి విషయాన్ని కూడా ప్రజలందరూ అనుకుంటున్నారనే విషయాన్ని ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి దృష్టికి కూడా తీసుకొస్తా ఉన్నాం. ఎట్ ద సేమ్ టైం ఒక దేశ ప్రధానమంత్రి గారు వచ్చి కూర్చున్న వేదిక మీద, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూర్చున్నటువంటి వేదిక మీద అత్యంత గంభీరమైనటువంటి ఆరోపణలు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో అదే వేదికను భారతదేశం యొక్క సహాయక మంత్రిగా, హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి బండి సంజయ్ గారు కూడా ఆ వేదికను పంచుకోవడం నిజంగా చాలా శోచనీయం. ఎందుకంటే వారి కుటుంబ సభ్యులు అత్యంత గంభీరమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి తరుణంలో ఆ వేదికను వారంతట వారే పంచుకోకుండా ఉంటే బాగుండేది, మర్యాదగా ఉండేది. ఎందుకంటే వాళ్ళ సమాజంలో ఒక మెసేజ్ ఏమొచ్చిందంటే, ఇటువంటి రాజకీయ కుటుంబాలలో ఉన్నటువంటి వారి పిల్లలు ఏ తప్పు చేసినా సరే పోలీసులు మరి సరైనటువంటి చర్యలు తీసుకోలేని పరిస్థితి ఉంటుంది అనేటటువంటి ఒక మెసేజ్ వారు ఆ వేదికను పంచుకోవడం ద్వారా పోయింది. అందుకనే నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని చేస్తున్నటువంటి డిమాండ్ ఏంటంటే, బండి సంజయ్ గారి కుమారుడు ఎదుర్కొంటున్నటువంటి ఆరోపణలో భారతీయ జనతా పార్టీకి ఒక అలవాటు ఉన్నది. ఇట్లాంటి నేరారోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళని వాళ్ళు దేశం దాటిస్తారు మొదలు. సో బండి సంజయ్ గారి కుమారుడు ఈ దేశం వదిలి వెళ్ళిపోకుండా ఉండడానికి తక్షణమే మన తెలంగాణ పోలీస్ అధికారులు లుకౌట్ నోటీస్ లాంటిది ఇవ్వాలి. అన్ని ఎయిర్పోర్ట్స్లో కూడా వారిని మరి కట్టడి చేసే విధంగా ప్రయత్నం చేయాలి. మొట్టమొదలు ఆ పని చేసినట్టయితే తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఒక విశ్వాసం వస్తుంది. పారదర్శకంగా మరి మంచి విచారణ జరుగుతుంది అనేటటువంటి విశ్వాసం ఒకటి వస్తుంది. ముందు తనని కట్టడి చేసిన తర్వాత మరి అమ్మాయి వాళ్ళ మీద వీళ్ళ మీద అమ్మాయి వాళ్ళు రకరకాల కేసులు పెట్టుకున్నారు. అది కోర్టు చట్టం ఎట్లా డిసైడ్ చేస్తే అట్లా జరుగుతుంది. కానీ ముందు తను బయటకు వెళ్లకుండా చూడాలి, పోలీస్ వాళ్ళు విశ్వాసాన్ని కల్పించాలి. రెండవది, కొన్ని పార్టీల వాళ్ళు ఒక ట్వీట్ వేసేసి మొత్తం సమస్యను ఏదో పరిష్కారం చేసినాము అనేటటువంటి ఆలోచనతోని అవాకులు చెవాకులు నా మీద వాగుతున్నటువంటి సందర్భాన్ని మనం చూసినాం. ఒక ఆడపిల్ల విషయం వచ్చినప్పుడు, అది కూడా ఒక మైనర్ అమ్మాయి విషయం వచ్చినప్పుడు సమాజంలో బాధ్యతాయుతమైనటువంటి ప్లేస్లో ఉన్న ప్రతి ఒక్కరం కూడా కొంత సంయమనం పాటించాలి. సోషల్ మీడియాలో ఏది పడితే అది వాగితే ఆడపిల్లలకి ఎక్కువ నష్టం జరుగుతుంది. మన సమాజం ఇప్పటికి కూడా రేపు పొద్దున బండి సంజయ్ గారి అబ్బాయి దోషి కాదు అని తేలినా, దోషి అని తేలినా సమాజం మగపిల్లల్ని క్షమిస్తుంది, కానీ ఆడపిల్లలకు మాత్రం కంప్లీట్గా లైఫ్ బర్బాద్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా చేస్తున్న అత్యుత్సాహంతో ఏం జరిగింది, బండి సంజయ్ వారి సైడ్ నుంచి వాళ్ళు ఆ ఆడపిల్ల మొత్తం వీడియోలు, ఫేసులు, ఫోటోలు మొత్తం బయటపెట్టి, అంటే ఒక అమ్మాయి, ఆమె మైనరో కాదో అనేటటువంటి చర్చ ఉంది. ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయడానికి ఇవాళ డైరెక్ట్గా బీఆర్ఎస్ పార్టీయే కారణం. ఏం అవసరం ఉంది, అంత అత్యుత్సాహం ఏముంది? ఇష్యూ సాల్వ్ చేయనియండి. మాట్లాడుతున్నారు కదా, డెఫినెట్గా ఆడపిల్ల పక్షమే ఉంటాం. మన తెలంగాణ సమాజంలోనే అది ఉన్నది, ఆడపిల్ల పక్షమే ఉంటాం. కానీ ఇవాళ ఆడపిల్ల జీవితం నాశనం అవడానికి కారణం ఎవరు?
ఎందుకు అమ్మాయి ఫోటోలు బయటికి రావాలి, అమ్మాయి వీడియోలు బయటికి రావాలి? నేను పోలీస్ శాఖ వారిని కోరుతా ఉన్నాను, ఎవరెవరైతే ఆ అమ్మాయి ఫోటోలు వీడియోలు పోస్ట్ చేసిండ్రో ఆ సోషల్ మీడియా అకౌంట్స్ బ్లాక్ చేయండి, వారిని ఖచ్చితంగా అరెస్ట్ చేయండి. మీ ముఖ్యమంత్రి మీద ఒక చిన్న పోస్ట్ పెడితే ఇవాళ ఎత్తుకపోయి అరెస్ట్ చేస్తున్నారు. కాబట్టి ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసేటట్టుగా పోస్టులు పెట్టి వీడియోలు పెట్టి వాళ్ళ ఫ్రెండ్స్తో ఉన్నప్పటి ఈ ఫోటోలు అన్ని బయట పెట్టినటువంటి అకౌంట్స్ని బ్లాక్ చేయండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గిరిజన సహకార సంస్థ చైర్మన్ కిడారి శ్రవణ్ కుమార్ వివాహానికి హాజరైన నారా లోకేష్, పాడేరు సమీపంలోని నూతన వధూవరులను ఆశీర్వదించిన మంత్రి. వెలిగొండ ప్రాజెక్ట్ పనుల పురోగతిపై మంత్రి నిమ్మల రామానాయుడు వీడియో కాన్ఫరెన్స్, 2026 నాటికి ప్రాజెక్ట్ పనులను పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి రైతాంగం తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపోయింది, ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. బండి భగీరథ్ దేశం దాటిపోకుండా లాకౌట్ నోటీసులు జారీ చేయాలన్న కవిత, కుమారుడి నేరం రుజువైతే బండి సంజయ్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.